నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దగ్ధమైన పోలవరం దస్త్రాలను పరిశీలించిన మంత్రి దుర్గేష్ గత ప్రభుత్వ అవినీతి ఆనవాళ్లు మాయం చేస్తున్నారని విమర్శ. రాష్ట్రంలో క్రికెట్ శిక్షణపై మరింత దృష్టి పెడతామన్న కేశినేని చిన్ని. అకాడమీలు ఏర్పాటు చేస్తామన్న ఏసీఏ నూతన అధ్యక్షుడు. శ్రీకాకుళంలో మురుగునీటి సమస్యకు ఎట్టకేలకు మోక్షం. యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీల పూడికతీతపై ప్రజలు హర్షం. కర్ణాటకలో ఓ కుటుంబాన్ని బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం. కారును ఢీకొన్న కార్గో బస్. భార్యాభర్తతో పాటు 2 పిల్లలు మృతి. కోల్కతా హత్యాచార ఘటనతో దీదీ సర్కార్ అప్రమత్తం. రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగినుల భద్రతకు రిటైనింగ్ గదులు. దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనతో అప్రమత్తమైన కేంద్రం. శాంతి భద్రతల సమాచారం 2 గంటలకోసారి తెలపాలని రాష్ట్రాలకు ఆదేశం. కమలా హ్యారిస్పై మళ్లీ నోరు పారేసుకున్న ట్రంప్. ఆమె కన్నా అందంగా మెరుగ్గా ఉంటానని వ్యాఖ్య.